ఈనాటి వాక్య ధ్యానాంశములకి వెళ్దాం. బెత్లెహేము నుండి బెత్లెహేమునకు అనండి. బెత్లెహేములో నుండి బెత్లెహేమునకు. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు చప్పట్లు కొట్టి దేవుని కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ కూడా పరిశుద్ధమైనటువంటి గ్రంథముల నుంచే ప్రతి మాట నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా రూతు గ్రంథములోనికి రండి. రూతు గ్రంథములోనికి రండి. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహులోను కిల్యోను అను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురము ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వాక్యమయున్న దేవా, నీ వాక్యము ద్వారా నీ బిడ్డలను దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నిలబడింది నేను, మాట్లాడేది నీవు నా తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అయా, మీరు సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయా, మీ మాట మమ్మల్ని బ్రతికించేది ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా, నా సొంత జ్ఞానం వద్దయ్యా, నా సొంత తెలివి వద్దయ్యా ప్రభా. నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాడు ప్రభా. ఆవరించిన ప్రతి దుష్ట దురాత్మ శక్తులను ముందుగా యేసు నామములో దాన్ని బంధిస్తున్నాను. మీరు బంధించండి, మీరు మాట్లాడండి నాయనా. మీరు మహిమ పొందుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్న నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ఒక కుటుంబము కనపడుతుంది. ఈ కుటుంబము ఎక్కడ వాళ్ళు నివాసము చేయాలంటే వారు ఉండే స్థలము బెత్లెహేము అని వాక్యం సెలవిచ్చింది. బెత్లెహేములో ఉండవలసినటువంటి వారట ఇప్పుడు బెత్లెహేములో నుంచట వారు మోయాబు దేశమునకు వెళ్ళిరి అని వాక్యము సెలవిచ్చింది. ఎందుకు వారు ఆ మోయాబు దేశమునకు వెళ్ళవలసి వచ్చింది అంటే బెత్లెహేములో కరువు కలుగగా అని వాక్యము సెలవిస్తా ఉన్నది. బెత్లెహేములో కరువు కలగగా వారు మోయాబు దేశమునకు వెళ్ళిరి అని వాక్యం సెలవిస్తుంది. ఆ మోయాబు దేశమునకు వెళ్ళిన వారు ఎవరు అయ్యా అంటే నయోమి యొక్క కుటుంబము. ఆ కుటుంబములో ఎలీమెలెకు నయోమి యొక్క భర్త, తనకు 2 కుమారులు, 4తో పాటు ఆవిడే బెత్లెహేములో నుంచి ఆ మోయాబు దేశమునకు వెళ్ళింది. వెళ్ళినటువంటి ఆమె తిరిగి మరలా ఆమె బెత్లెహేములోనికి వచ్చిందట. ఆ మాట చదివినాక క్లుప్తంగా ఇందులో నుంచి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇదే రూతు గ్రంథం మొదటి అధ్యాయం 21, 22 వచనం చదువు. చూడండి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను
మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యావల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. ఏ నయోమి కుటుంబం అయితే బెత్లెహేములో నుంచి బయలుదేరిపోయిందో తిరిగి ఆవిడే మరలా బెత్లెహేమునకి చేరుకున్నదని వాక్యం సెలవిస్తుంది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, బెత్లెహేము అనగా దేవుని యొక్క ఇల్లు. దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క ఆరాధన విడిచి వారు మోయాబు దేశమును ఎంచుకునిరి అని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోయాబు అనగా తండ్రి ఎవడు అని అర్థం. మోయాబు అనగా నా కాళ్ళు కడుక్కునే పల్లెం అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఈ మోయాబు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనము చేస్తున్నప్పుడు, దేవుడు వారిని తప్పించినప్పుడు తన ఇద్దరు కుమార్తెలతో లోతు తన భార్యతో ఆ పాడవుతున్న పట్టణాన్ని విడిచిపెట్టి వెళుతున్నప్పుడు తన కుటుంబంతో బయటికి వెళ్ళిపోయాడు. ఇక సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోయాయి కదా, మనకు సంతానం కావాలి కదా అని చెప్పేసి లోతు యొక్క పెద్ద కుమార్తె తన తండ్రికి ఏమిచ్చింది? ద్రాక్షరసం ఇచ్చి మత్తులోకి పోయినప్పుడు ఆమెతో కూడినప్పుడు పెద్ద కూతురుకు పుట్టినటువంటి కుమారుడే మోయాబు అని అక్కడ ఆయనకు పేరు పెట్టిన ఆ స్థలం ఆ మోయాబు. దేవునికి మహిమ కలుగును గాక. నయోమి అనగా మధురం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలిమెలెకు అనగా నా రాజు అని అర్థం. పేరు కొన్నిసార్లు చాలా మందికి చాలా చక్కని పేర్లు పెట్టుకుంటారు, కానీ పేరుకు తగినట్టు వాళ్ళు జీవించలేకపోతారు. ఎలిమెలెకు అనగా నా రాజు అని అర్థం. అనగా నా రాజు అనగా రాజులకు రాజుగా రానయున్న తండ్రి అయినటువంటి దేవునికి ఒక పేరు ఉంది. ఆ రాజు ఎక్కడ ఉంటున్నాడంటే ఆయన బెత్లెహేములోనే దిగి వచ్చినని వాక్యం సెలవిస్తుంది. బెత్లెహేములో కరువు రాగానే అతడు బెత్లెహేమును విడిచి ఆయన మోయాబు ప్రాంతానికి వెళ్ళినట్టు వాక్యం సెలవిస్తుంది. మోయాబు ప్రాంతానికి వెళ్ళి అతడు చాలా నష్టపోయాడు. మోయాబు ప్రాంతములో ఆరాధన లేదు. మోయాబు ప్రాంతంలో అన్యులు నివాసము చేస్తున్నటువంటి స్థలం, భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తున్నటువంటి స్థలం. మోయాబు ప్రాంత ప్రజలకు రక్షణ లేదు. కానీ దేవుని పిల్లలైనటువంటి నయోమి కుటుంబం బెత్లెహేములో ఆరాధించాల్సిన బిడ్డలు, ప్రార్థించవలసినటువంటి బిడ్డలు, వారు ఏకంగా దేవుని సన్నిధిని విడిచిపెట్టి వారు వెళ్ళిరి. వారు వెళ్ళేటప్పుడు సమృద్ధితో వెళ్ళారట. చివరి వచ్చిన 21 చదువుకున్నాం కదా. నయోమి మేము సమృద్ధితో వెళ్ళితేమే. బెత్లెహేములో ఉన్నప్పుడు వారికి సమృద్ధి ఉంది. బెత్లెహేము దాటిపోయిన తర్వాత వారు పోగొట్టుకున్న సమృద్ధి ఇంచుమించు 10 సంవత్సరాలు కొంచెం పైచిలుకు ఆ ప్రాంతంలో మోయాబు ప్రాంతంలో ఉన్నారు. ఆ మోయాబు ప్రాంతానికి పోయి వాళ్ళు సమృద్ధి అంతా కూడా పోగొట్టుకున్నారు. ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళి తన భర్తను పోగొట్టుకున్నది. ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళి తన 2 కుమారులను కూడా పోగొట్టుకున్నది. ఏం సాధించిందయ్యా బెత్లెహేముని విడిచిపెట్టి? ప్రియదేవుని బిడ్డ, వాక్యం సూటిగా ఈరోజు మీతో మాట్లాడబోతా ఉన్నాడు. దేవుని ఇల్లు అనే మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. ఆ మోయాబు ప్రాంతము భయంకరమైనటువంటి అన్యులు నివాసము చేస్తున్నటువంటి స్థలం.
సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించి, అట్లు ఇశ్రాయేలీయులు బయల్బేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపం రగులు కొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరి 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 తీయుము. హల్లెలూయా. మోయాబు ప్రాంతములో ఏముందయ్యా? ఎలీమెలెకు, ఎందుకయ్యా నువ్వు మోయాబు ప్రాంతాన్ని ఎంచుకున్నావు? అక్కడ వ్యభిచారం ఉంది, అక్కడ విగ్రహారాధన ఉంది, ఆ ప్రాంతములో దేవుని సన్నిధి లేదు, ఆ ప్రాంతంలో దేవుని భయం లేదు, ఆ ప్రాంతంలో దేవుని ఆరాధన చేసే భక్తులు లేరు. సమృద్ధి గల బెత్లెహేముని విడిచిపెట్టిపోయారు కుటుంబం. మోయాబు దేశంలోకి వెళ్ళినట్టంటే వారు ఎందుకు వీళ్ళు మోయాబు దేశంకు వెళ్ళవలసి వచ్చింది? న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. తమ ఇష్టానుసారం. న్యాయాధిపతులు ఏలిన కాలములో వారికి రాజు లేడట. ఆ కాలములో వారి ఇష్టానుసారంగా తిరిగిరి కాబట్టి దేవుడు వారి మీదికి కరువు పంపించినట్టు వాక్యం సెలవిస్తుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. భూమి మీద ఎందుకు వర్షం కురిపిస్తలేడు? ఎందుకు బెత్లెహేములో పంట పండట్లేదు? ఎందుకు బెత్లెహేములో కరువు వచ్చింది? అంతకుముందు సమృద్ధి ఉంది కదా, ఆ సమృద్ధిని విడిచిపెట్టి కరువు రాగానే ఎలీమెలెకు కుటుంబం ఎందుకు మోయాబు దేశానికి వెళ్ళిందంటే, అక్కడున్న ప్రజలట తమ ఇష్టానుసారము వారు తిరిగిరి. అందును బట్టి నా దేవుడు ఆ ప్రాంతములనికి కరువు తెప్పించిండు. దానికంటే ముందు దేవుడు మోషేతో పలుమార్లు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు గనుక నా మాట వినకపోతే మోషే వారికి నేను ఒక ధర్మశాస్త్రముని ఇస్తున్నానయ్యా, ఆ ధర్మశాస్త్రం అనుసరించి నడవకపోతే ఆ ప్రజలను నేను ఎలా చేస్తానో కరువు ద్వారా వారిని నేను ఇబ్బంది పెట్టుతాను అని ముందే మోషేతో దేవుడు సెలవిచ్చాడు. ఆ మాట మనం చదువుకుందాం రండి. లేవీ కాండం 26వ అధ్యాయం, లేవీయ కాండం 26వ అధ్యాయం 18-20 వచనం వరకు చదువుకుందాం. ఇవన్నీ సంభవించినను ఇంకను మీరు నా మాట వినని ఎడల నేను మీ పాపములను, చూడండి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మలను దండించెదను, మీ బల గర్వమును భంగపరచి, చూడు, ఆకాశమును ఇనుము వలె భూమిని ఇత్తడి వలెను నేను ఉండజేసేదను. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో ఉన్న మిమ్మల్ని నేను విడిపించుకొని
కానాను అనే ప్రాంతానికి నడిపిస్తున్నాను కాబట్టి మీ బల గర్వమును బట్టి ఆకాశపు తుమ్ములు మూసివేస్తా, దానిని ఇత్తడిగా చేస్తా, భూమికి ఆజ్ఞ ఇస్తా, పంట పండదో. కారణం, కరువు ఎందుకు వస్తుంది అంటే మీ పాపములు విస్తరించడం వలనే ఈరోజు కరువు కలుగుతా ఉన్నది. కుటుంబముల కరువు, ఇంటిలో కరువు, ఉద్యోగముల కరువు, ఆస్తిలో కరువు, పంటలో నష్టం, కరువు. మోసేతే ముందే దేవుడు చెప్పాడు, ఇలాంటి కరువును నేను మీ పైకి తెప్పిస్తాను. అదే కరువు ఈరోజు బెత్లెహేములోనికి వచ్చింది. ఆ కరువును బట్టట వారు మోయాబు ప్రాంతానికి వెళ్ళిరి అని వాక్యం సెలవిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కూడా వెళ్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మరలా చదువు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికే శత్రువగును. హల్లెలూయా. ఇప్పుడు నయోమి కుటుంబంకు దేవుడే శత్రువు అయిపోయిండు. మోయాబు దేశంలో వ్యభిచారం ఉంది, మోయాబు దేశంలో దేవుడు లేడు, వారితో మీకు ఆ సహవాసం. దానిని బట్టే నా దేవుడు ఆ ప్రాంతములో నయోమి కుటుంబమును ముత్తడం మొదలుపెట్టాడు. మొదటిగా తన భర్త చనిపోవడం జరిగింది. కరువు అనేది వచ్చింది. కరువును గురించి అతడు విచారం చేయలేకపోయాడు. మీరు చదవకూడదు కానీ 2వ సమూయేలు గ్రంథములో 3 సంవత్సరములు కరువు వచ్చింది. దావీదు కాలములో దేవుని దగ్గర కరువు గురించి ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ కరువు ఎందుకు వచ్చింది? సౌలును బట్టే, సౌలు కుటుంబమును బట్టే. ఇదిగో ఈ 3 సంవత్సరములు కరువు అయ్యా. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీటి బుడగలను పుట్టించేటటువంటి దేవుడు, 5 రొట్టెలు ఆహారంగా 5,000 మందికి ఇచ్చినటువంటి దేవుడు, సారేపాతు విధవరాలను కరువులో పోషించినటువంటి దేవుడు, 2 చేపలు 5,000 మందికి ఆహారంగా ఇచ్చినటువంటి దేవుడు. ఎందుకు కరువు వచ్చింది? దేవునికి అవకాశం ఇవ్వట్లేదా? దేవుని సన్నిధిలో ఉండట్లేదు. వారు వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించరు కాబట్టి వారి మీదికి కరువు దేవుడు రాజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. నయోమి, దేవుని ప్రజల మధ్య ఉండవలసినటువంటి నీవు ఎలిమెలెకు ఎందుకయ్యా మోయాబు ప్రాంతాన్ని ఎంచుకున్నావయ్యా? దేవుని ప్రజలు బెత్లెహేములో ఉన్నారు. దేవుని ప్రజలతో నువ్వు సహవాసం చేయాలి, కానీ నువ్వు అన్యులతో సహవాసం చేసేవయ్యా. దేవుని బిడ్డలతో సహవాసం చేయడం నేర్చుకోండి. అన్యులతో మీరు సహవాసం చేయకూడదు. అన్యులతో ఎలీమెలెకు సహవాసం చేయడం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు. ఏం జరిగిందో చూద్దాం. ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనం. 7:3. నీవు వారితో వియ్యము అందకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు,
నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. చూసారా, వాక్యం సెలవిస్తుంది ఎలీమెలెకు కుమారుడు చనిపోవడం గల కారణం అన్యుల ప్రాంతానికి వెళ్ళి మోయాబులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆశించాడు ఎలీమెలెకు. కానీ తన కుమారులు ఆ యొక్క మోయాబు ప్రాంతంలో ఉన్న స్త్రీలను ఆశించారు. తండ్రి ఎట్టిదో తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిది అన్నట్టు చనిపోవడం గల కారణం ఏంటి తెలుసా? దేవుడు అన్యాయస్తుడు కాదా? అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు బిడ్డ. మోషేతో చెప్తుండో, నేను మీకు ఇచ్చిన కదా ధర్మశాస్త్రము, దేవుని పిల్లలు మీరు అన్యులతో సహవాసమా, అన్యులతో వివాహం చేసుకుంటారా, అన్యులతో మీరు వివాహం చేసుకోకూడదు. ఎలీమెలెకు చనిపోయిన తర్వాత తన ఇద్దరు కుమారులు కూడా చనిపోవడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు అన్యులతో వివాహము చేసుకొని అని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. వాళ్ళు చనిపోవడం గల కారణం ఏంది? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో, మోయాబీయుడే గాని, అండర్లైన్ చేసుకోండి, మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడని ప్రాంతానికి వెళ్ళారు ఎలీమెలెకు. వారి సమాజంలో చేరారు. దేవుని కోపం వస్తా ఉన్నది, కరువు వచ్చింది. బెత్లెహేములో ఇంకా మనుషులు లేరో, ఆ ప్రాంత ప్రజలు లేరో, ఆ ప్రాంత ప్రజలు బ్రతకట్లేదా? ఎందుకయ్యా ఎలీమెలెకు, నేను నీకు సమృద్ధిని ఇస్తుంది కదా, నీ భార్యతో సహా నీ ఇద్దరు కుమారులను పట్టుకొని వెళ్ళావే, ఏం సాధించబోయా ఎలీమెలెకు? సమృద్ధితో నువ్వు వచ్చావు కదా, బెత్లెహేములో ఉన్నప్పుడు ఆ సమృద్ధి కూడా పోగొట్టుకున్నావు. నయమే, నీ భర్తను పోగొట్టుకున్నావు కదా, నీ కుమారులను కూడా పోగొట్టుకున్నావు. ప్రియ దేవుని బిడ్డ, అన్యులతో సహవాసం చేస్తే జాగ్రత్త. ఆదివారం ఆరాధన తప్పిస్తావు, అన్యులతో సహవాసం చేస్తావు. బెత్లెహేం అది దేవుని ఆలయం, దేవుని మందిరములో నివాసం చేయి. ప్రభు రాత్రి బల్లకు వచ్చినటువంటి నీవు మళ్ళా నెలదాకా కనపడవు. ఎక్కడ నిలబడుతున్నావు? ఎక్కడ సహవాసం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మోయాబు నీకు శ్రమ బిడ్డ. అన్యులతో సహవాసం చేస్తే నీకు శ్రమ. బెత్లెహేములో దేవుని వాక్యం ఉంది. బెత్లెహేములో సమర్పించుకున్న దేవుని సేవకుడు ఉన్నాడు. లోతైన సత్యం నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడికో విడిచిపెట్టిపోతావు. ఎలీమెలెకు వలె ఈరోజు ఎంతమంది ఇక్కడ కూర్చున్నారో, ఒక్కొక్క ఎలీమెలెకు ఈరోజు బయటికి వస్తాడు. సంగమా, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు నేను ఆశీర్వదించాలని చూస్తాడు. కానీ మన ప్రయాణం కొన్నిసార్లు ఏమైందంటే, దేవుని ఆలయములు ఉండాల్సినట్టు నీవు నీ కొరకు సమృద్ధిగా రొట్టెల ఇల్లు, దేవుని ఇల్లు నీ కొరకు ఉంచి దేవుని సమాజం అనే మందిరంలో పిల్లలతో సహవాసం చేయవలసినట్టు నీవు బెత్లెహేముని విడిచిపెట్టిపోతావా? ఏం సంపాదించిన ఎలీమెలెకు విత్ ఇన్ 10 years 10 సంవత్సరంలోనే తన భర్తను పోగొట్టుకుంది, తన పిల్లల్ని పోగొట్టుకున్నట్టు వాక్యం సెలవిచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. వెలుగులో తన వెలుగులో నడిపించిన నిన్ను మళ్ళా చీకట్లోకి పరిగెత్తుతావు. చీకటి పాపం.
ఎవరితో నీ సహవాసం? బైబిల్ చెప్తుంది, ఇదిగో అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మా స్నేహితురాలండి, మా ఫ్రెండ్ అండి, మా అత్త అండి, మా మామ అండి. నేను కొన్నిసార్లు అడుగుతా, వారికి రక్షణ ఉందా అంటే అది కాదండి, ఇంకా వారికి రక్షణ లేదు. మరి ఎవరితో జోడి? అవిశ్వాసులతో జోడి చేసి బెత్లెహేము అనే మందిరాన్ని విడిచిపెడుతున్నావు బిడ్డ, నీకు ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు అని వాక్యం సెలవించింది. ఎక్కడ ఉంటావు ఈ 3 వారాలు? 4వ వారం అయితే చాలు, ఫస్ట్ వీక్ అయితే చాలు, బల్లలో పాల్గొంటే చాలు. మిగతా 3 వారాలు డుమ్మా. ఎక్కడ ఉంటావు 3 వారాలు? ఒకవేళ జాబ్ ఉంటే పర్లేదు, ఓవర్ టైం ఉంటే పర్లేదు, ఏది ఉంది ఏది లేకున్నా నువ్వు మోయాబులో ఉంటున్నావు అనే మాట మర్చిపోకూడదు. నా దేవుడు చూచుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తక ముందే మోయాబు దేశమును విడిచిపెట్టిరా. ఆయన కోపము రగులుకున్నదట. వాళ్ళు మోయాబీయులతో కలిసి ఉండిరు కాబట్టి ఆయన కోపము వారి మీద రగులుకొనగా, మోషే వారిని నా మందిరము ముందు తీసుకొచ్చి వారిని ప్రీతి అయ్యా. కానీ దేవుడు ఇప్పుడు కనికరం కలిగిన దేవుడు ఏం చెప్తుంది తెలుసా? నిన్ను బ్రతుకుతోనే ఉంచుతుంది, కానీ నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవే అంటాడు దేవుడు. ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో సార్ది సంఘంతో ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుందో చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది, నీవు మృతుడవే. మోయాబులో ఉన్నావు, నువ్వు మృతుడవే. దేవుని సన్నిధికి రావట్లేదు, నువ్వు మృతుడవే. ఒక్క వారం అయితే వస్తామయ్యా ప్రభురాత్రి భోజనానికి, ఎందుకంటే మేము బల్ల తీసుకోవాలా, అది ముఖ్యమా నీకు? 3 వారాలు ఎక్కడికి అయినావు? మేలేకులాగా తిరగబోయినావు కదా. ప్రియ దేవుని బిడ్డ, మాట్లాడుతున్న ప్రతి మాట నా దేవుడే. దేవుని ఇంటిలో ఉండి ఆరాధించు, దేవుని సన్నిధికి వచ్చి ఆయనను గణపరచు, దేవుని సన్నిధిలో మహిమపరచు. అవిశ్వాసులతో విశ్వాసులకు జోడెక్కడ వద్దు. ప్రియ దేవుని బిడ్డ, రూతు గ్రంథంలోనికి రండి. మళ్ళీ 1వ అధ్యాయం 21, 22 వచనం. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తినే. చాలు, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తినే, ఇప్పుడు రిక్తురాలిగా వచ్చి తినే. ఎవడు చేసుకున్న కర్మ వాడే అనుభవించాలి. దేవుడు బొమ్మనుడా కరువు వచ్చిందని చెప్పలేదే. బెత్లెహేములో ఉన్న బోయాజు లేడా? బెత్లెహేములో ప్రజలు లేరా? బెత్లెహేములో బతుకుతలేరా? చదువు. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలిగా చేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా సాక్ష్యము పలికెను, నన్ను బాధపరచెను చెప్పెను. అప్పుడు నయోమియు ఆమెతో కూడా వచ్చిన మోయాబీయురాలైన ఆమె కోడలు రూతును తిరిగి వచ్చి చేరిరి. హల్లెలూయా. బెత్లెహేములోనికి వెళ్ళిన బిడ్డలు మళ్ళీ బెత్లెహేములోనికి వచ్చిరి. వెళ్ళేటప్పుడు 4 వెళ్ళిండ్రు, వచ్చేటప్పుడు 2 వచ్చిండ్రు. మోయాబీలో 3 సమాధులు. దేవుని చిత్తం మీద 3 సమాధుల గురించి క్లుప్తంగా వివరిస్తా. సంగమా, దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయంగా మనల్ని మొత్తడు. దేవుడు పోషకుడు, అతడు పోషించే దేవుడే. ఇప్పుడు ఆమె అంటది ఏంటంటే, నన్ను మీరు నయోమి అనకుండి, నన్ను ఏమంటది? మారా అనమంటది. మారా
అనగా అర్థం ఏంటంటే చేదు. మధురముతో పోయినట్టండి ఆవిడే ఇప్పుడు చేదుగా తిరిగి బెత్లెహేములోనికి వచ్చింది. రూతు అనగా స్నేహం, రూతు అనగా ఆమె సౌందర్యవతి. ఇప్పుడు మోయాబు దేశముల నుంచి బెత్లెహేములోనికి వచ్చిందట. ఇప్పుడు చూద్దాం ఈ బెత్లెహేములో ఉన్నటువంటి పరిస్థితి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నయోమి పెనిమిటి అయిన బంధువు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. బోయాజు అతడు ఆస్తిపరుడని వాక్యం సెలవిచ్చింది. బోయాజు మన దేవుడైన యెహోవాకు సాదృశ్యంగా కనపడతాడు. అతడు ఆస్తిపరుడు. నా దేవుడు అంటాడు, ఇదిగో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా కొరింథీ 2వ పత్రికలో ఉంటాడు, అతడు ధనవంతుడై ఉండి దరిద్రుడిగా భూమి మీదికి వచ్చెను, దరిద్రుడైన మనలను ధనవంతుడిగా చేయాలని నా దేవుని చిత్తం. ఇప్పుడు బోయాజు దగ్గరికి వచ్చారు. బోయాజు ఆస్తిపరుడే. బోయాజు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. సమృద్ధి గల పట్టణం, సమృద్ధి గల స్థలం, సమృద్ధి గలటువంటి స్థలములో నుంచి వెళ్ళిపోయినటువంటి నయోమి తిరిగి అదే సమృద్ధి స్థలంలోనికి వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి కనపడతాడు, ఆయన పేరు బోయాజు. బోయాజు తన పొలములోనికి ఇప్పుడు రూతును పంపిస్తా ఉన్నది. చదువుకుందాం. సెలవైన ఎడల పరిగె ఏరుకొందుననుకొని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మని చెప్పాను. ఆస్తి లేదు వాళ్ళకి, ఇక్కడ అంత పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే బోయాజు యొక్క పొలంలోనికి వెళ్ళాలి. ఆ బోయాజే తండ్రి అయినటువంటి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ పొలంలోనికి వెళ్ళి ఈమెను పరిగె ఏరుకోమని వాక్యం సెలవిస్తుంది. పరిగె కోసం వచ్చినటువంటి ఆ రూతును ఆ బోయాజు దర్శించానంటే ఈమె గురించి అంతా తెలుసుకొని ఆమెను అంటాడు, అమ్మా నీ గురించి నేను తెలుసుకున్నాను తల్లి, నువ్వు చాలా మంచిదని అని తెలుసుకున్నానమ్మా. ఇదిగో పరిగెరుకుండే కాదు, పరిగెతో సహా ఇంకా కూడా ఆమెకు సమృద్ధిని ఇవ్వండి అని చెప్పేసి తన పొలంలో ఉన్నటువంటి పని మనుషులకు చెప్పి ఇచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తి ద్వారా ఏం జరుగుతుందో ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం రూతు గ్రంథం 4:10 వచనం. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్టు అతని సహోదరుల నుండి ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లు నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీయురాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకున్నాను. అండర్లైన్ చేసుకోండి, సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సమస్తము పోగొట్టుకొని వచ్చింది. రాంగా మోయాబీయురాలతో వచ్చింది. ఇప్పుడు మోయాబీయురాలు అన్యస్తురాలు, అన్య దేవతలను ఆరాధించినట్టు ఆవిడే. ఇప్పుడు రూతు బెత్లెహేములోనికి వచ్చింది. బెత్లెహేములో బోయాజు ఉన్నాడు. బోయాజు మన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు బోయాజట ఆ రూతును పెళ్లాడినని వాక్యం సెలవిచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు బెత్లెహేము అనే దేవుని మందిరానికి వస్తే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు త్రాగుబోతువైనా, నువ్వు తిండిపోతువైనా, నువ్వు మోయాబు దేశంలో ఉండి రిక్తురాలిగా ఉన్నా, మోయాబు దేశంలో అన్యురాలిగా ఉన్నా, నువ్వు అన్యునిగా ఉన్నా, ఈ బెత్లెహేము అనే దేవుని మందిరానికి వస్తే నా దేవుడు నిన్ను చేర్చుకునే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని బాగుపడి. బోయాజు రూతును వివాహం చేసుకున్నాడు.
నయోమి, నువ్వు భయపడకో. ఇప్పుడు రిక్తురాలివని నువ్వు అనుకుంటున్నావా? నా దేవుడు సజీవుడు. ఏ ఆస్తితో నువ్వు పోయావో మరలా ఈ బెత్లెహేములోనే అదే ఆస్తితో నేను నింపుతానని చెప్పేసి దేవుడు బోయాజును ముందు పెట్టాడు. ఆ బోయాజే రూతును వివాహమైనట్టు వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఒక మాట చదువుకుందాం. ఇదే 4వ అధ్యాయంలో 18-21 చదువుకుందాం. ఏదనగా హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఓబేదేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. ఏ మోయాబీయుడైతే స్త్రీని వివాహము చేసుకున్నాడో ఆ రూతులో నుంచే దావీదు పుట్టాడు. ఆ దావీదు నుంచే ఆయన సంతానం నుంచి క్రీస్తు పుట్టాడు. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యం, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. హల్లెలూయా! ఆ బోయాజు సంతానములో నుంచే దావీదు వచ్చాడు. దావీదు సంతానం నుంచే ఈరోజు యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి దిగి వచ్చినట్టు వాక్యం సెలవించింది. హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేములో నుంచి వెళ్ళింది, తిరిగి బెత్లెహేములోనికి వచ్చింది. బెత్లెహేములోనికి వచ్చినాకనే ఆమె ఆశీర్వదించబడని దేవుని వాక్యం సెలవించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తా చివరిగా. ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తానే సిద్ధపరచుకున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరిచెదం. హల్లెలూయా. ఏ నయోమి అయితే బెత్లెహేములో నుంచి వెళ్ళి మరలా బెత్లెహేములోనికి వచ్చినప్పుడే ఆశీర్వదించబడింది, సమృద్ధి వచ్చింది. రూతుకు వివాహము కూడా జరిగింది. ఆ రూతులో నుంచే కుమారుడు పుట్టగానే నాకంటూ ఒక మనవడు పుట్టిండని ఆనందంతో సంతోషంతో నయోమి గంతులు వేసింది. కారణం బెత్లెహేములోనికి వచ్చినప్పుడే ఆశీర్వదించబడ్డది. ఇప్పుడు ఆ బెత్లెహేములోనికి వచ్చినాక బోయాజు ఆమెను వివాహం ఆడాను. ఆ వివాహం ఆడిన తర్వాత ఆయనలో నుంచే సంతానం బయటికి వచ్చింది. ఇప్పుడు ఆ సంతానం నుంచి పుట్టినటువంటి ఆ దావీదు సంతానం నుంచి పుట్టిన నా యేసు ఇప్పుడు ఏమంటున్నట్టే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వాక్యం సెలవిచ్చింది కదా. అతడు పెళ్లి కుమారుడిగా మధ్య ఆకాశములోనికి వస్తా ఉన్నాడు. ఇప్పుడు వధువు అనే సంఘం. ఏ బోయాజు అయితే మోయాబీయులను అన్యురాల్ని వివాహము చేసుకున్నాడో, అన్యులమైన మనం రక్షణని మనం లోకములో పడిపోయిన నిన్ను నన్ను నా దేవుడు మధ్య ఆకాశంలోని వివాహము చేసుకున్నందుకు ఒక బోయాజు వలె ఆయన దిగి రానయ్యున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు,
సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. బోయాజు విమోచకుడుగా విడిపించాడు రూతు నయోమిలను. నా దేవుడు ఈరోజు ఇశ్రాయేలు దేవుడు, పరిశుద్ధ దేవుడు. అతడు బెత్లెహేములోనే ఉంటాడు. అతడు బెత్లెహేములో దేవుడై ఉన్నాడు. అది దేవుని ఆలయం. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అతడే. ఒకనొక దినమున భూమి మీద ఉన్న నీ భర్త, భూమి మీద ఉన్నటువంటి నా భార్య ఈ లోకం విడిచిపెట్టినప్పుడు ఆయన అంటాడు, నీవు లక్ష్యపడనక్కర్లేదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అతడు భర్త అయినాడు. ఆ భర్త పరలోకం నుంచి మధ్యాకాశంలోనికి దిగి వస్తాడు. మధ్యాకాశంలో పెళ్లి విందు జరగబోతుంది. ఆ పెళ్లి విందు సంఘం అనే నీవు ఆయన విమోచకుడు. ఇప్పుడు రూతుని విమోచించినటువంటి దేవుడు, నయోమిని విమోచించినటువంటి దేవుడు, నా పరిశుద్ధ దేవుడు నిన్ను విమోచించబోతా ఉన్నాడు. ఆయన నిన్ను సొంత భర్తగా, ఆయన భార్యగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి మధ్యాకాశంలో దిగిరానయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని సంగమా, నయోమి వలె నువ్వు బెత్లెహేముని విడిచిపెట్టిపోకూడదు. అన్యులతో సహవాసం చేయకూడదు. వారు ఎంత లాస్ అయినరో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సుటిగా నీతో మాట్లాడాడు. మొదట్లో ఈ బెత్లెహేము సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్స్ దొరికాయండి. ప్రతి ఒక్కరు కూడా సమృద్ధి వచ్చిందండి. ప్రతి ఒక్కరు ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు స్థలాలు కొనుక్కున్నారు, ఆస్తులు కొనుక్కున్నారు, పొలాలు కొనుక్కున్నారు. ఎవరు కూడా నష్టపోలేదండి. అవుతే మర్చిపోతున్నావు బిడ్డ, దేవునికి ఇవ్వాల్సిన నిలవలేకపోతున్నావు. వద్దు, సమృద్ధి గల స్థలంలోనే ఉన్నావు. ఈ స్థలం నుంచి మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళైతే వచ్చావో ఆ మోయాబు అనే ప్రాంతం నుంచి వచ్చినావు కదా, అప్పుడు నీకు రక్షణ లేదు. అప్పుడు నువ్వు అన్యురాలు, అప్పుడు నువ్వు అన్యుడివి. కానీ ఇప్పుడు బెత్లెహేమునకు వచ్చిన బిడ్డ, ఆయనని విడిచిపెట్టకు. ఆయనే నిన్ను సమృద్ధిలోనికి నడిపించే దేవుడు. ఆయనే మధ్యాకాశంలోనికి పెళ్లి విందుగా, పెళ్లి సంఘ బిడ్డగా నిన్ను విమోచించి మధ్యాకాశంలోకి తీసుకుపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నేను వెళ్ళుట వచ్చింది మీ కొరకైన ఆదరణకర్త పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నిన్ను ఇప్పుడు సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడే, ఇదిగో ఆయన అంటాడు, ఇది నా శరీరం, ఇది నా రక్తం. మోయాబు వలె అన్యులతో సహవాసం చేసి రొట్టెకు దూరం కాకు. మోయాబీల వలె సహవాసం చేసి ఆయన రక్తానికి సూచుకున్న ద్రాక్షరసంకు దూరం కాకు. నా శరీరంలో పాలు పంపులు పొందుకునేవాడే, నా రక్తంలో పాలు పంపులు పొందుకునేవాడే, వాడితో నేను సహవాసం చేస్తా. వాడే నా రాజ్యానికి ఎత్తబడ్డాన్ని వాక్యం సెలవిచ్చింది. గత వారం నుంచి చెప్తున్నాను, సమర్పణ సమర్పణ ఒప్పుకోతో దేవుని సన్నిధికి రండి అని చెప్పేసి. ఎంతమంది ఈరోజు సమర్పణతో వచ్చారు? పోగొట్టుకున్నటువంటి నయోమి తిరిగి బెత్లెహేమునికి వచ్చింది. ఏదైతే ఎన్ని రోజులు కూడా దేవుని సన్నిధి పోగొట్టుకున్నావో మరలా బెత్లెహేము అనే దేవుని మందిరానికి వచ్చావు బిడ్డ. ఈరోజు మంచి ఒప్పుకోలు చేసుకొని నువ్వు పల్లెలో పాల్గొంటే దేవుడు రూతు వలె, నయోమి కుటుంబం వలె నా దేవుడు నిన్ను ఆశ్రయించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరం